హాయ్ అండి అందరికి. ఇదైతే శనివారం అనమాట. ఈవినింగ్ టైం 4:30 అయిందనమాట. బయటికి వెళ్తున్నాము. శనివారం వస్తే చాలు మాకు వీలున్నంత వరకు అయితే ఏదో ఒక టెంపుల్ కి అయితే వెళ్తాం అనమాట. ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో రామయ్య తండ్రి సంబరాలు అయితే చేస్తున్నారు. రాముడిని దర్శనం చేసుకుందామని రామాలయంకి అయితే వచ్చాము. టైం 4:45 అయ్యింది. ఈ రాముని గుడి తలుపులు అయితే ఇంకా తెరవలేదనేసి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఫస్ట్ దర్శనం మాదేని ప్రశాంతంగా అనిపించింది అనమాట. ప్రసాదం అయితే తింటున్నాము. రాముడి గుడి తలుపులు ఇంకా తెరవలేదనమాట. డిమార్ట్ కి అయితే వెళ్దామనేసి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. ఫైనల్ గా రాముడి దర్శనం కూడా చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ రోజు రామయ్య తండ్రిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. ఆ అనుగ్రహం నాకు కలిగిందని హ్యాపీగా ఫీల్ అయ్యా. డిమార్ట్ కి అయితే వెళ్తున్నామా అనుకోకుండా బయలుదేరిపోయాం అనమాట. రిటర్న్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోద్దనే విషయం తెలిసి కూడా బయలుదేరాము. మాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాం అనమాట. ఎక్స్ట్రా మరి తిరగడానికి టైం లేదనేసి ఏ నీడ్ అనుకున్నామో అవే తీసుకున్నాము. ఫస్ట్ టైం డిమార్ట్ కి ఇలా వెళ్ళి అలా వచ్చేసినట్టు అనిపించింది. ఎక్కువ టైం అస్సలు స్పెండ్ చేయలేదు అక్కడ. ఇంటికైతే వచ్చేస్తున్నాము. బాగా లేట్ అయిపోయింది. టైం 8:30 అయిందనమాట. బయట ఎలాగో తినలేం కదా అనేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెజ్ బిర్యానీ చేసేస్తున్నాను. సింపుల్ గా ఉంటుంది కదా అనేసి పొటాటో, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. కుక్కర్లో పెట్టిస్తే ఫాస్ట్గా అయిపోద్ది అనేసి కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని వేసి ఈ వెజిటేబుల్స్ని ఒక గ్లాస్ రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకొని బిర్యానీ పౌడర్ని వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి విజిల్ పెట్టేశాను అనమాట. అమ్మయ్య, నా బిర్యానీ అయితే అయిపోయింది. చాలా టైర్డ్గా ఉన్నా కానీ వంట అయితే తప్పదు కదా, అందుకే చేశాను అనమాట. రైతా కూడా చేసుకున్నా. మా హ్యూమన్స్కి తినిపించాలి. వాడు తిన్నాకే నేను తింటాను. అయితే బయటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చి ఇంట్లో వంట చేయాలంటే ఒప్పుకుంటుందా కామెంట్ చేయండి. నాకైతే ఉండదు, కానీ తప్పదనేసి వండుతాను అనమాట. తినేసి పడుకునేసరికి టైం 11 ఇలా అయిపోయింది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.